గుడ్ ఈవినింగ్ సిడిపిఓ మేడమ్స్ అండ్ సూపర్వైజర్స్ మేడమ్స్ అండ్ అంగన్వాడీ టీచర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. మనం దాదాపు కొన్ని రోజుల నుండి మన పోషన్ ట్రాకర్ యాప్లో ఫేస్ క్యాప్చర్ అని, ఈకేవైసీ అని, బెనిఫిషియరీ యొక్క టీహెచ్ఆర్ బెనిఫిషియరీ యొక్క ఫేస్ క్యాప్చర్ అని ఇవన్నీ మనం మన అంగన్వాడీ సెంటర్లో మన టీచర్స్ అందరూ గత కొన్ని రోజుల నుండి చేస్తున్నాం. మీరు లాస్ట్ టైం నేను ఒక వీడియో చేశాను. ఫేస్ క్యాప్చర్ ఏ మొబైల్లో ఏ వర్షన్లో మనకు ఏ సాఫ్ట్వేర్ అప్డేట్ వర్షన్లో మనకు క్లియర్గా అవడంలో మనకు ఏ విధంగా ఏ వర్షన్స్ ఉపయోగపడుతున్నాయో, ఏ విధంగా ఏవి వర్షన్స్ ఉపయోగపడతలేవో మీకు క్లియర్గా ఆ వీడియోలో చూపించడం జరిగింది. నెక్స్ట్ మనం ఫేస్ చేసే ప్రాబ్లంలో ఒకటి, ఫేస్ క్యాప్చర్ అయిన తర్వాత ఈకేవైసీ చేయడంలో ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి అనే విషయం మనకు డైలీ చేస్తున్నప్పుడు మన టీచర్స్ అందరూ మనకు చెప్పడం కానీ, పోషన్ అభియాన్ స్టాఫ్కి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు ఈకేవైసీలో అయ్యే ప్రాబ్లమ్స్ పైన సార్ట్అవుట్ చేసి ఎన్నో ఎంతోమంది అంగన్వాడీ టీచర్లకి అట్లా ప్రాబ్లం అవ్వడం మనం చూస్తున్నాం. సో ఈ ప్రాబ్లమ్స్ ఈకేవైసీ అసలు ఎందుకు వస్తున్నాయి, ఈకేవైసీ చేసేటప్పుడు ఓటీపీ ఇష్యూ కానీ లేదా ఆధార్ మిస్ మ్యాచ్ అని రావడం కానీ ఇటువంటి అన్నీ మనకు కొన్ని సమస్యలు అనేది ఏర్పడుతున్నాయి. ఈ సమస్యలు మరి కొంతవరకు మనం ఎట్లా చేయొచ్చు అనే దానిపైన నేను ఒక చిన్న ఒక చిన్న సొల్యూషన్ లాగా ఒకటి నేను గమనించాను. దానికి మీకు ఒకసారి నేను ఈ వీడియోలో చూపిస్తాను. అంతకంటే ముందు మీరు ఫస్ట్ ఇది పోషన్ అభియాన్ జగిత్యాల్ డిస్టిక్ అని ఈ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ క్రియేట్ చేసిన ఛానల్లో పోషన్ అభియాన్కి సంబంధించిన యాక్టివిటీస్ అండ్ పోషన్ ట్రాకర్ యాప్ అండ్ ఎన్హెచ్టిఎస్ యాప్ ఇవన్నీ మీకు వీటికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీకు ఈ ఈ ఛానల్లో మీకు వీడియోస్ ద్వారా కానీ ఇంకా లేదా వేరే ఆడియోస్ ద్వారా కానీ మీకు ఇన్ఫర్మేషన్ నేను ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను. సో మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వచ్చే వీడియోలన్నీ చూసి మీరు లైక్ చేయండి, లైక్ అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన అంగన్వాడీ టీచర్స్ అందరికీ షేర్ అయ్యేలా చూడండి. ఎందుకంటే వాళ్ళకు కూడా కొంత సమాచారాన్ని ఇచ్చి తొందరగా వాళ్ళ పనిలో వాళ్ళు కొద్దిగా టెక్నికల్ పరంగా నాలెడ్జ్ అనేది వస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం టీహెచ్ఆర్ లబ్ధిదారుల 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లల ఫేస్ క్యాప్చర్ మరియు ఈకేవైసీ ఏ విధంగా చేయడం అనేది మన అందరికీ తెలుసు. ఒకసారి నేనైతే స్క్రీన్ పైన మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. మనం ఏడబ్ల్యూసి డైలీ ట్రాకింగ్ లో వచ్చిన తర్వాత టీహెచ్ఆర్ హెచ్సిఎం అనే ఆప్షన్ ఉంటుంది. అది చేసిన తర్వాత మనకు చిల్డ్రన్ 6 months to 3 years అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. దాని తర్వాత నెక్స్ట్ డిస్ప్లే అవుతాయి. ఎవరైతే మనకు చిల్డ్రన్ ఆధార్ వెరిఫై ఉన్న చిల్డ్రన్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నేమ్స్ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మనకు బ్లూ కలర్ కనిపించే టీహెచ్ఆర్ ని క్లిక్ చేస్తే మనకు మొబైల్ నెంబర్ వెరిఫై అయిందా, ఆల్రెడీ వెరిఫై కాలేదా అనేది కూడా అడుగుతుంది, అంటే చూపిస్తుంది. దాన్ని మనం కాకపోతే మళ్ళీ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు ఫేస్ క్యాప్చర్ చేయాలి కాబట్టి స్కిప్ అనే ఆప్షన్ని ఎంచుకొని ప్రొసీడ్ అవ్వాలి. ప్రొసీడ్ అవుతే మనకు స్కిప్ అనగానే బెనిఫిషరీ ఫోటో నాట్ క్యాప్చర్ అండ్ ఈకేవైసీ పెండింగ్ అని మనకు చూపిస్తుంది. సో మనం ఫేస్ క్యాప్చర్ చేయాలి కాబట్టి బెనిఫిషరీ వాళ్ళ పేరెంట్ కానీ గార్డియన్ కానీ ఎవరైనా వచ్చిన తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మరి ఫేస్ క్యాప్చర్ స్టెప్ 1 చూడండి. తర్వాత ఫేస్ క్యాప్చర్ మీద ప్రొసీడ్ అవగానే యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి తర్వాత ఫేస్ క్యాప్చర్ ఏ విధంగా ఉండాలనేది ఇదందరూ మనకు తెలుసు. కంటిన్యూ అవుతాం, ఫేస్ క్యాప్చర్ కూడా చేస్తాం స్టెప్ 4లో. దాని తర్వాత స్టెప్ 5లో ప్రాసెసింగ్ అవుతుంది.
తర్వాత మనకు సేవ్ ఆప్షన్ కింద కనబడుతుంది. సేవ్ సక్సెస్ఫుల్లీ అనేది మనకు సేవ్ అన్న తర్వాత మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ మనం చేయాల్సింది ప్రొసీడ్ విత్ ఈకేవైసీ, అంటే ఫేస్ క్యాప్చర్ ఎవరైతే చేస్తామో వాళ్ళది ఈకేవైసీ మనం కంపల్సరీ చెయ్యాలి. సో ఇక్కడ చూడండి, ఫేస్ విత్ ఈకేవైసీ అనగానే మనకు కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ అనేది వస్తుంది. దాని తర్వాత ఈకేవైసీ ఏ విధంగా చేయాలంటే మనకి పేజ్ డిస్ప్లే అవుతుంది. మనందరికి తెలుసు, ఈ ఆధార్ నెంబర్ అనేది టైప్ చేసి నెక్స్ట్ ఆధార్ నెంబర్ అనేది టైప్ చేసి క్యాప్చా ఎంట్రీ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ వస్తే ఈకేవైసీ మనకు అన్ని కరెక్ట్గా ఉండి ఎటువంటి ప్రాబ్లం లేకపోతే ఈకేవైసీ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అని వస్తుంది. కాకపోతే మనం ఎదుర్కొంటున్న సమస్య ఏంది? ఈకేవైసీ సమస్య ఏంటంటే బట్ చాలా వరకు టీచర్లకి కొంతమందికి ఈ ఆధార్ ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాత కంటిన్యూ అయిన తర్వాత ఆధార్ మ్యాచ్ అని వస్తుంది. ఇది ఆధార్ నెంబర్ మిస్ మ్యాచ్ అని ఎందుకు వస్తుందంటే, మనం బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే మనం చేసిన టైంలో మన చైల్డ్కి మదర్ లేదా ఫాదర్ది లేదా గార్డియన్ది మనం ఆధార్ లింక్ అనేది ఆధార్ వెరిఫై అనేది వాళ్ళతో చేసాం, అంటే వాళ్ళ ఆధార్తో చేసాము. అది అప్పటి నుండి ఇప్పుడు మనం ఈ కేవైసీ చేస్తున్న టైంలో ఈ గ్యాప్లోనే వాళ్ళు నేమ్ కానీ వాళ్ళ సర్నేమ్ కానీ, అంటే వాళ్ళ పేరు కానీ ఇంటి పేరు కానీ వాళ్ళ అడ్రస్ కానీ చేంజ్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. సో అట్లా అని చెప్పేసి మనకు ఆధార్ నెంబర్ మిస్ మ్యాచ్ అని వస్తుంది. కానీ అంటే మొబైల్ నెంబర్ చేంజ్ చేయరు, కానీ ఏదైనా ఒకటి చేంజ్ చేసుకుంటే అట్లా సర్వర్ ప్రకారం మనకి ఇట్లా చూపిస్తుంది. కానీ మనము 3 లేదా 4 సార్లు ప్రయత్నం చేయండి, కంటిన్యూ చేయండి, మీకు ఖచ్చితంగా అవుతుంది. ఇది ఎటువంటి అంటే ఒకటేసారి ఆధార్ నెంబర్ మిస్ మ్యాచ్ వచ్చింది కదా అని చెప్పేసి వదిలేయకుండా 3-4 టైమ్స్ ఒక 3-4 సార్లు మీరు కంటిన్యూగా చేయండి. చేస్తే మీకు సక్సెస్ఫుల్ అనేది వస్తుంది. సో ఈ ఒకవేళ ఇటువంటి సమస్యలు ఉన్నా మనకు ఆధార్ అవ్వటం లేదు కాబట్టి మీరు నేను ఒక క్రోమ్ నుండి ఏ విధంగా చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూడండి, క్రోమ్ లో మనం చేసేటప్పుడు మనం పోషన్ ట్రాకర్ అని గూగుల్ క్రోమ్ లో టైప్ చేసి పోషన్ ట్రాకర్ చూడండి, ఇక్కడ మనకు బెనిఫిషియరీ లాగిన్ అని కనిపిస్తుంది. చూడండి, దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ఎవరి మొబైల్ నెంబర్ అంటే బెనిఫిషియరీ మొబైల్ నెంబర్, అదే మన టిహెచ్ఆర్ ఉన్న చైల్డ్ ప్రొఫైల్లో ఉన్న మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. సో నేను ఒక బెనిఫిషియర్ది నేను చేశాను, ఒకసారి చూడండి. ఇది శాంపుల్గా ఒకసారి చేశాను. బెనిఫిషియరీ ప్రొఫైల్లో ఉన్న ఫోన్ నెంబర్ ఎంట్రీ చేయగానే ఓటీపీ వస్తుంది, 4 డిజిట్ ఓటీపీ వస్తుంది. ఇట్లా చూడండి, ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాత బెనిఫిషియరీ మనకు ఎవరు అనేది కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ చైల్డ్ కనిపిస్తుంది, ఇక్కడ మొబైల్ నెంబర్, ఇక్కడ వాళ్ళ మదర్స్ ఆధార్ తోటి లింక్ అయినట్టు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, కంప్లీట్ ఈకేవైసీ
కంప్లీట్ ఈకేవైసీ అనేది ఇక్కడ మనం చూజ్ చేసుకుంటే ఇక్కడ కూడా ఈకేవైసీ ప్రాసెస్ మనం కంటిన్యూ చేయొచ్చు. ఈ ఈకేవైసీ ప్రాసెస్ చేసేటప్పుడు కంపల్సరీ బెనిఫిషియరీ ఆధార్ విత్ లింక్డ్ ఫోన్ నెంబర్ మనకు అవైలబుల్లో ఉండాలి. సేమ్ ఈ పేజ్ డిస్ప్లే అవుతుంది. ప్రొసీడ్, కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్. తర్వాత యాజ్ యూజువల్ మన యాప్లో ఏ విధంగా కనిపిస్తుందో అదే విధంగా ఇక్కడ ఈ కేవైసీకి పేజ్ డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత మనకు బెనిఫిషియర్ మదర్ ఆధార్ కానీ ఆ మదర్ ఆధార్తో మనం ఈ బెనిఫిషియర్ లింక్ చేశారు కాబట్టి ఆ మదర్ ఆధార్నే ఇక్కడ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేయాలి. నెక్స్ట్. తర్వాత ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఓటీపీ వచ్చే మా ఫోన్ నెంబర్ మనకు లాస్ట్ 4 డిజిట్స్ ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి మనం మన దగ్గర ఉన్న మొబైల్ కరెక్టేనా అని వెరిఫై చేసుకోవాలి. ఓటీపీ కొద్దిగా లేట్ రావచ్చు. కొద్దిగా 2-3 మినిట్స్ అట్లా వెయిట్ చేయండి. మనం ఈ బెనిఫిషియర్ లాగిన్‌లో కేవలం సెల్ఫ్ ఆధార్ లేకుండా ఉండి మదర్ ఆధార్ గాని, ఫాదర్ ఆధార్ గాని, గార్డియన్ ఆధార్‌తో మనం వెరిఫై చేసిన ఆధారంతో మాత్రమే మనం ఈ బెనిఫిషియర్ లాగిన్‌లో చేయొచ్చు. మిగతా సెల్ఫ్ ఆధార్‌ది మనము చేయరాదు. దీనిలో ఏం చూపిస్తుందంటే మనకు ముందు స్టార్టింగ్ కంప్లీట్ ఈకేవైసీ కనిపించింది. అప్పుడు అక్కడనే చైల్డ్ ఆధార్‌తో లింక్ అయి ఉంటే మనకు ఈకేవైసీ నాట్ అప్లికేబుల్ అని మీకు డిస్‌ప్లే అక్కడ బెనిఫిషియరీ లాగిన్ అయినప్పుడు మనకు కనిపిస్తుంది. మీరు చూడొచ్చు అప్పుడు. సో, ఓటీపీ కొద్దిగా టైం తీసుకుంటుంది. మినిమమ్ 10 మినిట్స్ అని మనకిచ్చారు. సో, ఇది నేను చేసింది కాస్త ఓటీపీ లేట్‌గా రావడం జరిగింది. ఓటీపీ ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ కంటిన్యూ. చూడండి ఇప్పుడు ఈకేవైసీ రిక్వెస్ట్ సక్సెస్‌ఫుల్లీ సబ్మిటెడ్ అనేది మనకు ఇక్కడ డిస్‌ప్లే అయింది. మనకు అక్కడ యాప్‌లో ఎదుర్కొంటున్నాం ఈకేవైసీ చేసేటప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి కాబట్టి, ఇది ఈ విధంగా డైరెక్ట్ క్రోమ్‌లో బెనిఫిషియర్ లాగిన్‌లో ఎంట్రీ అయిన తర్వాత, ఈ విధంగా మనం చేసుకుంటే తొందరగా అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. కానీ ఇది టీచర్ యాప్‌లో మనకు రిఫ్లెక్ట్ కావడానికి 24 అవర్స్ అనేది టైం అనేది మనకు ఆహ్, ఇక్కడ చూపిస్తుంది. ఆల్రెడీ మీరు ఒకసారి ఈ విధంగా ఈకేవైసీ చేసేటప్పుడు యాప్‌లో ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి, ఒకసారి ఈ విధంగా ప్రాబ్లమ్ అయిన కేసెస్‌ని ఈ విధంగా మీరు తీసుకొని ఆహ్, ఈ క్రోమ్‌లో మీరు ట్రై చేయండి. బెనిఫిషియరీ లాగిన్‌లో ఈకేవైసీ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. నెక్స్ట్ డే మనకు ఇక్కడ చూడండి మళ్ళీ మీరు లాగిన్ అయిన తర్వాత కూడా ఇక్కడ ఈకేవైసీ కంప్లీట్ ఉన్న దగ్గర ఈకేవైసీ కంప్లీటెడ్ అని వస్తుంది. సో, ఈ బెనిఫిషియరీకి మనం ఈకేవైసీ విత్ ఆధార్ తోటి కంప్లీట్ చేసాము. తర్వాత నెక్స్ట్ మనకు టీహెచ్ఆర్ ఆప్షన్ అదే రోజు ఓపెన్ అవుతుంది.
నెక్స్ట్ టీహెచ్ఆర్ ఫీడింగ్ డేస్ ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తే అయిపోతుంది. సో ఈ వీడియో మీరు చూసి బెనిఫిషియర్స్ అందరి కంప్లీట్ చేసుకొని మీరందరూ ఈ కేవైసీ తో ఇన్ని రోజులు కొద్దిగా సమస్య ఉన్న వారందరూ ఈ విధంగా చేసుకొని మీ బెనిఫిషియర్స్ యొక్క ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోండి. థ్యాంక్ యూ.